కాంగ్రెస్ పార్టీ చాలా చెప్తుంది బీజేపీ వాళ్ళు వచ్చినాకనే దేశంలో మత ఘర్షణలు జరుగుతున్నాయి, దేశం అంతకుముందు చాలా ప్రశాంతంగా ఉంది. ఈ మాట వాళ్ళే అంటారు. రెండో మాట కూడా వాళ్ళే చెప్తారు. ఏమని? దేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు బీజేపీ వాళ్ళు యాడున్నారు? మేము మా పార్టీ పుట్టిందే 1980 ఏప్రిల్ 6వ తారీఖు రోజు బీజేపీ పుట్టింది. ఎస్ వీఆర్ రెడీ, వీఆర్ అగ్రీయింగ్ దట్ వీఆర్ నాట్ దేర్ ఎట్ దట్ టైమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. మా ఫోర్ ఫాదర్స్, మా యాన్సెస్టర్స్ ఉన్నారు, వేరు వేరు రూపాలలో కొట్లాడి ఉంటారు. మరి నాకు ఒక డౌటు, 1947లో ఆంగ్లేయులు మనకు స్వాతంత్రం ఇచ్చి ఈ దేశాన్ని విడిచిపోతున్నప్పుడు ఎవరు హిందువులకి హిందుస్థాన్ అని, ముస్లింలకి పాకిస్తాన్ అని మతం పేరు మీద ఈ దేశాన్ని విభజించింది 1947 ఆగస్టులో ఎవరు అని అంటే మళ్ళీ సమాధానం ఏమొస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు తప్ప ఇంకొకరు కాదు. మరి మతం ఏడొచ్చింది? మతం పేరు మీద ఈ దేశాన్ని విభజించింది ఎవరు? 1947లో బీజేపీ లేదు, బీజేపీకి సంబంధం లేదు. మరి బీజేపీ వచ్చినాకనే మతపరమైనటువంటి ఘర్షణలు వచ్చినాయని మాట్లాడే కాంగ్రెస్, కమ్యూనిస్టు కుహానా లౌకికవాదులారా, అసలు మతం పేరు మీద ఈ దేశాన్ని విభజించి హిందుస్థాన్, పాకిస్తాన్ అని 2 భాగాలుగా విభజించిన బాధ్యత ఎవరు వహించాలంటే దానికి కాంగ్రెస్ పార్టీ వహించాలి, కమ్యూనిస్టులు వహించాలి తప్ప ఇంకొకటి కాదు.